సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. తెలంగాణలో పబ్బులు గబ్బులేపుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన పబ్బులు నిబంధనలకు నీళ్లొదిలి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా యువతను ఆకర్షించటానికి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నాయి. పబ్లకి అనుమతించకూడదని కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన యువతతో శృతి మించిన అర్ధనగ్న ప్రదర్శన చేయిస్తూ మైనర్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం నగర పోలీసు కనుసన్నల్లోనే జరుగుతున్నా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ప్రజల విమర్శలకు గురవుతున్నారు. పగలంతా వాహనాల హోరుతో చిరాకు పుడుతున్న జనాలకు రాత్రి కాగానే పబ్బుల డీజే సౌండ్స్ తో నరకం అనుభవిస్తున్నారు. నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఈ డీజే సౌండ్స్ తో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నామమాత్రపు తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దదే ఇంగ్లీష్ అయితే 600, మధ్య అయితే 700. మద్యం, డీజే డాన్స్లతో ఆగకుండా ప్రపంచానికే ప్రమాదకరమైన డ్రగ్స్ ను కూడా ఈ పబ్బుల్లో విచ్చలవిడిగా విక్రయిస్తూ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రోజు 12 రోజు స్పెషల్ ఉంది కదా. ఈరోజు 1 o'clock, ఫ్రైడే సాటర్డే 1 వరకు ఉంటుంది అన్నమాట. సెకండ్ అక్టోబర్. మరి ఇప్పుడు సివి ఆనంద్ గారు 10 తర్వాత మ్యూజిక్ ఉండొద్దని చెప్పారు. మ్యూజిక్ ఉండొద్దని చెప్పారు. 10 తర్వాత బ్రదర్ 10 కాదు 12:30 వచ్చింది. మరి అప్పుడు కంప్లైంట్ చేయొచ్చు కదా. ప్రైమ్ 24 కదా మీరు, ప్రైమ్ 94 కదా మీరు. ఈయన మేనేజర్
పబ్లపై రైడ్ చేసిన పోలీసులకు డ్రగ్స్ సేవించిన యువతతో పాటు విక్రయదారులు సైతం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా కూడా నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసులు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా కూడా ఇటు అధికారులు అటు పబ్ నిర్వాహకుల తీరులో ఏ మాత్రం మార్పు కనిపించటం లేదు. నగరంలో నడుస్తున్న పబ్బుల్లో అధిక సంఖ్యలో పబ్లు రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులవి కావటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. మొదట కేవలం డీజే సౌండ్ కు డాన్స్ వేయాలనే ఉత్సాహంతో పబ్లకు వెళ్లే యువత తర్వాత మద్యానికి అలవాటు పడటం, కొద్ది రోజుల తర్వాత డ్రగ్స్ కు బానిసలుగా మారటంతో తమ బంగారం లాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇందులో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందని చెప్పక తప్పదు. ఒకవైపు ప్రభుత్వం పేకాట డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నా కూడా అవన్నీ నీటి మీది మాటలుగానే మారుతున్నాయి. అభివృద్ధి అనే విద్య, వైద్యం, పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచాల్సిన పాలకులు పాశ్చాత్య పోకడలకు పోతూ ప్రభుత్వ ఖజానా కోసం నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. గతంలో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన వారు మాత్రమే ఈ పబ్లకు వెళ్లేవారు. రాను రాను సామాన్య మధ్యతరగతి యువత కూడా ఈ పబ్ కల్చర్ కు ఆకర్షితులవుతున్నారు. చిన్న వయస్సులోనే లక్షల రూపాయల జీతాలు పొందుతుండటంతో బాధ్యత లేకుండా బరి తెగించి పబ్లకు వలస కడుతున్నారు. తమ మేధస్సుకు పదును పెట్టి డబ్బులు సంపాదిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడాల్సిన యువత చీకటి రాజ్యంలో చిందులు వేస్తూ కాలాన్ని వృధా చేస్తున్నారు. మొదట సరదాగా వెళ్లిన వారు తర్వాత అలవాటుగా మార్చుకుంటున్నారు. అనంతరం పబ్కు వెళ్లటం అవసరంగా మారి ఆర్థికంగా చితికిపోతూ ఆత్మహత్యలు చేసుకున్న వారు సైతం అనేకమున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు నగరంలోని ఈ పబ్ కల్చర్ కు మంగళం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూడా తమ జీవితానికి బంగారు బాటలు వేసుకోవాల్సిన సమయంలో రంగు లైట్లకు, డీజే సౌండ్లకు ఆకర్షణకు గురి కాకుండా ఉంటే వారి జీవితంతో పాటు రాష్ట్ర, దేశ ప్రగతి కూడా మరింత ముందుకు పోవడానికి దోహదపడిన వారవుతారు. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.